హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఆలూ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. బేసిక్గా మనము ఆలూ సమోసా చేయాలంటే షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి, పెద్ద ప్రాసెస్ కదండి. అవేమీ లేకుండా సింపుల్గా 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి వేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ మొత్తం పిండికి చక్కగా పట్టించాలి. ఇలా పిండిని కొంచెం రబ్ చేస్తూ ఆయిల్ పట్టించండి. దీని వలన మనకు ఆయిల్ పిండికి చక్కగా పడుతుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనకు పిండి మరి జారుగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసేయండి, ఇది పిండి నానుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టఫింగ్ కోసం మీడియం సైజులో ఉన్న 3 బంగాళదుంపల్ని నేను బాగా ఉడకబెట్టుకున్నాను. ఇలా ఉడకబెట్టుకున్న బంగాళదుంపపై పొట్టు తీసేసుకొని మీరు కావాలంటే ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవచ్చు, లేదా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మ్యాషర్తోని మ్యాష్ చేసుకుంటున్నాను. మనకు ఎక్కడ కూడా ముద్దలు ముద్దలుగా లేకుండా సాఫ్ట్గా మంచిగా మెదుపుకోవాలి. ఇలా ఆలు మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ ఆలు స్టఫింగ్‌ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనము ముందుగా కలుపుకున్న పిండి కూడా చక్కగా నానిపోయింది. ఈ పిండిని మరొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పిండి ముద్దలుగా డివైడ్ చేసుకోండి. మనం తీసుకున్న పిండికి 4 చపాతీల వరకు వస్తాయండి. ఇలా 4 పిండి ముద్దలుగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను మనం చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం పీట మీద పొడి ఫ్లోర్‌ని చల్లుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ కూడా ఇక్కడ మరి మందంగా రోల్ చేయకూడదు, పలచగా కూడా రోల్ చేయకూడదు. ఇలా మీకు పీటకు అంటుకుంటుంది అనుకుంటే కొంచెం కొంచెంగా పొడి ఫ్లోర్‌ని చల్లుకుంటూ చపాతీని బాగా రోల్ చేసుకోవాలి. మనం తీసుకున్న 4 చపాతీలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీలన్నీ చేసుకున్న తర్వాత ఈ చపాతీని ఒక ప్లేట్‌లోనికి వేసేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఇందులో కార్న్ ఫ్లోర్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండి వేసేసుకొని ఇలా పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోండి. ఈ పేస్ట్‌ని కూడా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఈ పీట మీదనే పొడి ఫ్లోర్‌ని చల్లుకుంటూ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక చపాతీ వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఈ కార్న్ ఫ్లోర్ పేస్ట్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా చపాతీ మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ మొత్తం బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపై నుంచి పొడి ఫ్లోర్‌ని చల్లేసుకొని మరొక చపాతీని పెట్టేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ 4 చపాతీలు కూడా సేమ్ ప్రాసెస్‌లో ఒక్కొక్క చపాతీ పెట్టుకుంటూ ఈ మైదా పేస్ట్‌ని అప్లై చేసుకుంటూ పొడి ఫ్లోర్‌ని చల్లుకుంటూ ఇప్పుడు పైన చపాతీ మీద కొంచెం పొడి ఫ్లోర్‌ని చల్లుకుంటూ మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకోవాలి. నేను చపాతీ మొత్తం చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ థిక్‌నెస్‌తో మనం చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా సైడ్స్‌కున్న ఎడ్జెస్‌ని మనం సమానంగా కట్ చేసుకోవాలి. దీని వలన మనకు సమోసాలన్నీ కూడా ఒకే షేప్‌లో వస్తాయి. నెక్స్ట్ చిన్న చిన్న సీడ్స్‌గా మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను తీసుకున్న ఈ చపాతీకి నాకు నిలువుగా 4 షీట్స్, అడ్డంగా 3 షీట్స్ వచ్చాయండి. మీరు తీసుకున్న చపాతీ సైజ్‌ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇలా షీట్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫింగ్‌ని ఒక్కొక్క షీట్ మీద కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా పెట్టేసుకోండి వీడియోలో చూయించినట్టుగా. నెక్స్ట్ మనము ఒక్కొక్క షీట్‌ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇటు ఎడ్జెస్ నుంచి అటు ఎడ్జెస్ నుంచి ఇలా గట్టిగా తీసుకుంటూ మనం ఎడ్జెస్‌ని క్లోజ్ చేసుకోవాలి. పిండిని ఇలా కొంచెం సాగదీసినట్టుగా మనం బాగా క్లోజ్ చేసుకోవాలండి. మనకు స్టఫింగ్ ఎక్కడ కూడా బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో వీడియోలో చూయించినట్టుగా మంచిగా క్లోజ్ చేసేసేయండి. ఇలా సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిలని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. మనము ఒకేసారి ఎక్కువ సమోసాలు ఫ్రై చేసుకోవచ్చు. ఈ ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలన్నిట్లని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకున్నాను కాబట్టి నేను ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ సమోసా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఈలోపు మీకొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ జేసుకోండి. మన ఛానల్‌లో కొత్త కొత్త రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. వీట్లని అటు ఇటు తిప్పుకుంటూ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. మనకు లోపటి వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయండి. మనం చేసుకున్న సమోసాలన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలైతే టమాటా కెచప్‌తో చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.